చిన్న డౌట్ అడగచ్చా సార్? అడగండి. మనం పెద్దవాళ్ళు అన్నప్పుడు ఇప్పుడు బయటికెళ్ళేటప్పుడు ఏమైనా ఊరెళ్ళేటప్పుడు ఎదురు రమ్మంటారు కదా సార్! ఆ! అయి మంచివేనా? కాదా? ఎదురు రావడం వేరు. ఎదురు ఉండడం వేరు. సార్. అర్థమైందా? మీ రేడియస్‌లో ఒక వ్యక్తి పర్సన్ నిలబడి ఉండడం అనేది దాని వల్ల ఎనర్జీ చేంజ్ అవుతుంది. ఓకే. అవతల వాళ్ళు వీక్ అయితే మనకిబ్బందండి అది. అంతే. అవతల వాళ్ళు నెగెటివ్ అయ్యుండి నేను గూడా వీక్ అయ్యుంటే మాత్రం అది ప్రమాదానికి దారితీస్తుంది. సార్. నేను వీక్ ఇప్పుడు కాలేదు కొన్ని గదా! ఎనర్జీ డ్రాప్ అవుతుంది. అమ్మ. గురువుగారు ఇప్పుడు కొన్ని మీటింగ్‌లో పర్సన్ ఎదురుగ్గా నిలబడి మనకు మీటింగ్ చెప్తుంటారు కదా! హ్మ్. వాళ్ళు కొంచెం హైట్‌లో స్టేజ్ మీదుంటారు. హ్మ్. మనమేమో కింద కూర్చొని ఉంటాం. అప్పుడు పర్లేదా గురువుగారు? మీరప్పుడు పర్లేదు, ఇప్పుడు పర్లేదు గదమ్మా! ఎప్పటికి ఇది సిద్ధాంతం నేను జెప్తుంది. మీరు 100 కారణాలు ఆ! జెప్పేసేసి అది పర్లేదు, అది పర్లేదు అంటే అనగూడదు. అంటే వాళ్ళు హైట్‌లో ఉంటారు గదా! వాళ్ళు ఎక్కడున్నా సరే. హ్మ్.